ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడినట్టుగా మరణము ఆయనను బంధించి ఉంచలేదు. దేవునికి మహిమ. ఎంత చక్కటి మాట కదా. మరణం ఎప్పుడు కూడా ఆయన్ని బంధించి ఉంచలేదు. మరణాన్ని ఆయన త్రొక్కిపట్టి ఉన్న దేవుడైన, జీవమిచ్చిన దేవుడు, జీవ మరణములకు ఆయన వశుడై ఉన్నాడు. ఆయన వశంలో ఉంటాయి అవన్నీ. మరణం ఆయనని ఏమాత్రం బంధించలేదు. సాతాను అనుకున్నాడు, మరణం నేను యేసు ప్రభు వారిని మరణానికి అప్పగించేసానిగా అయిపోయింది అని అనుకున్నాడు. కానీ ఆ మరణము ఆయన ఏమి చేయలేదు అని ఆయనకు తెలియదు, వాడికి తెలియదు. అందుకని దేవుడు మరణాన్ని బంధించి సాతానుని కాళ్ళ కింద చిరుగా తొక్కించి 3వ దినాన లేచి సజీవుడిగా మరణం ఆయనని ఏమీ చేయలేదు అని నిరూపించి ఆయన సజీవులకు ఆయన దేవుడై ఉన్నాడని నిరూపించుకున్నాడు. మరణం విషయంలో ఆయన దానిని తొక్కే ఉంచాడు. లాజరు చనిపోయి ఉన్నాడు. అలా చనిపోయి 4 రోజులు అయిపోయింది. ఆ 4 రోజుల తరువాత దేవుడు వచ్చి అక్కడ లాజరు బయటికి రాని మరణాన్ని జయించి తన నోటి మాట ద్వారా లాజర్ని బయటికి తీసుకొచ్చాడు. మరణం ఎప్పుడు ఆయనని ఆపలేదు. మరణాన్ని ఆయన శాసించాడు, కానీ మరణం ఆయన్ని ఎప్పటికీ శాసించలేదన్నమాట. అందుకని దేవాది దేవుడు ఆయన మరణాన్ని ముళ్ళు విరిచివేసి ఉన్నాడు. ఆ మరణాన్ని తన కాళ్ళ కింద చెదగ తొక్కించేశాడు. ఇప్పుడు మీరు ఆ మరణం దాటుకొని యేసయ్య పరలోక రాజ్యంలోనికి వెళ్ళే కృపను మనకి ఆయన ఇచ్చాడనమాట. అందుకనే ఏ మరణము, ఏ వ్యతిరేకత ఆయనను ఏమి చేయలేదు అని వాక్యం రాయబడిందనమాట. ఈరోజు నువ్వు నేను కూడా ఆ మరణాన్ని జయించి ఒక మార్గాన్ని సరళం చేశాడు ఆయన నిత్య రాజ్యంలోకి. మరి మనం కూడా ఆయనతో పాటు ఆ రాజ్యంలో ఉండేవారుగా ఉండాలి. అటు కృపా దేవుడు మనకి ఇచ్చిందిగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి నీకు వందనాలు వందనాలు. మమ్మల్ని మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని నీ కృప తోడుగా ఉంచుకోమని బ్రతిమలాడుతుంది. ఈరోజు ప్రభా, ఈరోజు నువ్వు నిజంగానే తండ్రి మరణపని సంఖ్యలను బంధించే అయా చెరను ప్రభా వేసే బంధకాలను తెంచివేసావు ప్రభా. ఈరోజు విడుదల దినము ప్రభా మా అందరికీ ప్రభా. అటు కృపను నువ్వు ఇచ్చున్నావు ప్రభా, నీకు వందనాలు. అయా నీ యొక్క మరణం నిన్ను బంధించింది అనుకున్నప్పుడు ఆ మరణాన్ని తెంచివేసావు. మాకున్నటువంటి శోధనలు కూడా తెంచివేసావు. మాకున్న అయా బంధకాలను కూడా తెంచివేసావు ప్రభా. నిన్ను బట్టి వందనాలు చెల్లిసావు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఇంకా ఆ రీతిలో ఉన్నాను ప్రభా అని అడుగుతున్నారు. చెరసాలలో, మరణ బంధకాలలో, అనారోగ్య బంధకాలలో తండ్రి, అప్పుల బంధకాలలో తండ్రి, అవిధేయతల బంధకాలలో, కుటుంబ బంధకాలలో ఉన్నాను ప్రభా అంటున్నారు. వారందరికీ విడుదల, దీర్ఘాయుష్య, కృపాక్షేమం, సమాధానం, ఆరోగ్యం, కాపుదల, ఐశ్వర్యం, నెమ్మది దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటాం బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.